గ్రామస్తులు పవన్ కళ్యాణ్ కలిసేందుకు జనసేన ఆఫీసుకు చేరుకున్నారు. మూలలంకలో డంప్ యార్డు కోసం ప్రభుత్వం 203 ఎకరాల భూసేకరణ చేసిందని, ఏడాదికి 2 పంటలు పండే భూములను బలవంతంగా లాక్కున్నారన్నది అక్కడి రైతుల ఆరోపణ. జనసేన కార్యాలయానికి చేరుకున్న మూలలంక వాసులు పవన్ కళ్యాణ్తో ఏ అంశాలపై చర్చించున్నారు మా ప్రతినిధి వినయ్ లైవ్లో అందిస్తారు. వినయ్, అచ్చన సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసేందుకు పోలవరం నుంచి కొంతమంది రైతులు వచ్చారు. వాళ్ళ సమస్యలు ఏంటి, ఏ అంశాలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ కలుగుతున్నారు, ఏ అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లన్నారు? పోలవరం మూలలంక డంపింగ్ యార్డ్ అండి. దీనికి 207 ఎకరాలు సేకరిస్తున్నారు. రైతులకి ఏ విధమైన అనుమతి లేకుండా ఒక గ్రామ సభ కానీ, గ్రామ సభలో ప్రజల ఉద్దేశం కానీ, అక్కడ ఉన్న ప్రజలు కానీ, రైతు కూలీలు కానీ ఎవరి ఉద్దేశం తెలుసుకోకుండా గ్రామ సభ పెట్టకుండా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చట్టవిరుద్ధంగా 207 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రైతుల అనుమతి లేకుండా మట్టిని ఆ పొలాల్లో డంపింగ్ చేస్తున్నారు. కోర్టు స్టేటస్కో ఉందండి. అయినా సరే పోలీసులు 144 సెక్షన్ పెట్టి మా పొలాల్లో మమ్మల్ని కూడా వెళ్ళనివ్వకుండా నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడ మట్టి వేసేస్తున్నారు. ఇది ఏమిటని అడిగితే కోర్టులో మీరు చూసుకోండి, మాకు సంబంధం లేదు, మా ఇష్టం, మాకు అర్జెంటుగా పని అయిపోవాలని చెప్పేసి వాళ్ళు మట్టి బలవంతాన్ని పోసేస్తున్నారు. సార్ మొత్తం మీద డంపింగ్ యార్డ్ వల్ల ఎన్ని ఎకరాలు పోతే ఇప్పుడు ఏమైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారులు ఫస్ట్ నుంచి అధికారులతో రోజు తిరుగుతున్నాడు. కలెక్టర్ గారు తిరుగుతున్నాం, ఆర్డీఓ హౌస్ తిరుగుతున్నాం. తెల్లవారు చలి వాన ఎండ అని తెలియకుండానే ఉదయం లేచి ఎక్కడికి వెళ్ళిపోతారని చెప్పి ఆర్డీఓ హౌస్కి వెళ్తా ఉండి, అక్కడి నుంచి మళ్ళీ 100 కిలోమీటర్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తా ఉండి చెప్తుంటే మేము చెబుతాం, మేము చెయ్యం, మా నచ్చినట్టే చేస్తాం, మేము ఈ మాట వినం. డంపింగ్ యార్డ్ వల్ల ఎన్ని ఎకరాలు పోతే అక్కడ ఏ పంటలు పండుతాయి? డంపింగ్ యార్డ్ వల్ల 207 ఎకరాలు పోతుందండి. అందులో అరటి, మొక్కజొన్న, వరి, టమాటా, బెండ, మొత్తం కూరగాయలతో వేరుశనగ ఏది వేస్తే అది పండననే మాట ఉండదు. నా పొలం అంత మంచి పొలం ఉండదు. నీటి పారుదల ఉందండి, బోర్లు ఉన్నాయండి, కడెమ్మ కాలువ నుంచి వచ్చేది ఉందండి, కొవ్వడ కాలువ ఉంది సార్. ఎంత మంచి పొలం అండి, అంత మంచి పొలం సార్. ఈరోజు డబ్బులు ఇస్తే ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, కానీ భూమి 5 తరాల నుంచి నాకు వస్తుంది భూమి అండి. అది నా చేతిలో పోయేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఇది మొత్తం మీద చూసుకున్నట్టు కూడా 2 పంటలు పండే పంట పొలాలన్నీ కూడా డంపింగ్ యార్డ్ వల్ల పాడవుతున్నాయని చెప్పి కూడా రైతులందరూ చెప్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళు తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా మీ సమస్యలు ఏంటి, ఏ అంశాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఇది ఈ 203 ఎకరాలు కాదండి, ఈ డంపింగ్ ఏరియా ఇంకా ఎంత కావాలో మాకే అర్థం కావట్లా. ఈ 203 ఎకరాలతో కూడా ఆగేటువంటి పరిస్థితి ఇక్కడ కనబట్టలేదండి. ఇంకా అధికారులు ఇంకా 300 ఎకరాలు కావాలి, 200 ఎకరాలు కావాలని చెప్తా ఉన్నారు. ఇంకా అది ఇది అయిన తర్వాత విభజించి పాలించనే బ్రిటిష్ వాళ్ళ న్యాయం ఎక్కడైతే చూసామో ఈ ప్రస్తుతం అదే ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారండి. ముందు అందరూ సంఘటిత వ్యక్తులు అయితే తీసుకోవాలనే ఉద్దేశంతో ముందు దీన్ని డిఎన్ ఇచ్చారు. నెక్స్ట్ పక్కనే మళ్ళీ తీసుకుంటారండి. మళ్ళీ ఇప్పుడు కాస్త మొత్తం పంట పొలాలండి పోతే ఎక్కడో రీహాబిలిటేషన్ చేశారండి. పంట మునిగిపోయిన గ్రామాల్లో ఉన్నటువంటి కూలీలందరూ కూడా ఇక్కడికే వచ్చారు. వాళ్ళందరూ ఎలా బతకాలి రేపు పొద్దుట? మా రైతు కూలీలందరూ ఎలా బతకాలి? ఈ రోజుని ఇక్కడ ప్రాజెక్టు ప్రారంభం ఏరియా, ఈ ఏరియాలో మొత్తం చాలా భూములు ఇచ్చామండి. ఈ రోజుని స్పిల్వే అయితేనేమి, రైట్ కెనాల్ అయితేనేమి, లీడింగ్ ఛానల్ అయితేనేమి, నిర్వాసితులకి గృహాలు కట్టుకోవడానికి ఇల్లు అయితేనేమి, దీనికి ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు ఎవరం కూడా, అందరికీ ఇచ్చాం. ఈ కొన్న భూములైనా మాకు మిగల్చండి అని మేము ప్రాధాయపడతా, కాళ్ళ వేళ పడతా, అధికారుల చుట్టూ, మినిస్టర్ల చుట్టూ, చీఫ్ మినిస్టర్ చుట్టూ తిరుగుతా ఉన్నా మా కనీసం ఒక రైతుగా అనేటువంటి ఒక సింపతి కానీ, భూములు కోల్పోతున్నారే వాళ్ళు అనేటువంటి బాధని, వాళ్ళ ఆక్రోశాన్ని కనీసం కించిత్తు కూడా ఆలోచనీయకుండా మానవతా దృక్పథానికి తొంగలోకి తొక్కి ఈ రోజున పోలీసులు పెట్టి బలవంతంగా భూసేకరణ చేసి మా భూముల్లో మట్టి పోసేస్తా ఉన్నారు. ఈ రోజు డంపింగ్ యార్డ్ కోసం ప్రభుత్వం ఇప్పుడే 207 ఎకరాలకి భూసేకరణ చేపడుతుంది. అయితే రైతుల నుంచి ఏమైనా అభిప్రాయం సేకరించిందా? మేము ఇవ్వని చెప్తా ఉన్నాం, మా అభిప్రాయానికి విలువ లేదు కదండి. విలువ లేవు కాబట్టి మేము అన్ని కోర్టులో, హైకోర్టును ఆశ్రయించాం. వాళ్ళు స్టేటస్గా ఉత్తర్వులు ఇచ్చారు. ఈ స్టేటస్గా ఉంది. ఈ స్టేటస్గా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ దీంట్లో కూడా లెక్క చేయకుండా ఈ స్టేటస్కో కాపీ అండి, ఇది మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారండి ప్రభుత్వం వారు. దాన్ని కూడా లెక్క చేయకుండా మా స్టేటస్గా ఉందని చెప్తే మీ స్టేటస్ కోడ్ మీ తర్వాత చూసుకోండి అని చెప్పి పోలీసులతో బయటకు గెంటేసి మమ్మల్ని పోసేస్తా ఉన్నారు. చెప్తాం కదండి, ఇదిగో పోలీసులు కూడా మమ్మల్ని తీసుకెళ్ళమని 10వ తారీఖున మొత్తం ప్రతిఘటిస్తే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అందరినీ. ఇప్పుడే అధికారుల దృష్టి తీసుకెళ్ళితే పవన్ కళ్యాణ్ గారితో మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దృష్టిలో మాకు అవుతాయనేటువంటి ఉద్దేశంతోనే 500 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చామండి మేము. మొత్తం మీద పోలవరం నుంచి కొంతమంది రైతులు కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఉన్నారు. మొత్తం 207 ఎకరాలకు ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. అయితే రైతుల నుంచి కూడా ఎటువంటి అభిప్రాయ సేకరణ తీసుకోలేదు. అయితే మేము అందరం కూడా దాన్ని వ్యతిరేకిస్తాం, మా పైన ప్రభుత్వం కక్షపూర్వకంగా వ్యవహరిస్తుంది, ఎన్ని అంశాలు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం, ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మా సమస్యలను కూడా పరిష్కరిస్తారని చెప్పి కూడా వీళ్ళందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అవుట్ స్టూడియో అర్చన.